నమస్తే అమ్మా. నమస్కారం. ఏమండే పెట్టిస్తారా? ఒరే దరిద్రుడా, నేను వచ్చే వరకు కళ్యాణ మండపంలో నాదస్వరం ఉందని చెప్పానా? అవును చెప్పారు. ఇటు తెచ్చావే? బీడి ఊద్దామని బోరా మండపం కాడికి ఇచ్చొచ్చా. వాడికి ఊదట వచ్చా? పట్టుకోవడం వచ్చు. మరి ఎలా ఊతాడ్రా? నేను ఊదట్లా, అలాగే అడుగుతాడు. నువ్వు తప్పుకో తప్పుకో. దరిద్రుడా దరిద్రుడా అని చెప్పేసి. ఏమిట్రా సత్యబాబు, ఏమిటి తింటున్నావు? ఎగ్ ఆమ్లెట్. ప్యూర్ వెజిటేరియన్ వెడ్డింగ్ లో నాన్ వెజిటేరియన్ ఫుడ్డింగా? నీ పని బాగుందిరా సత్యబాబు. 50,000 అప్పివ్వు, నువ్వు తినొచ్చు. లక్షణంగా పెళ్లి చేసుకుంటే ఎర్లీగా భోంచేసి లేట్ గా పడుకోవచ్చు కదా. ఆ 2 ప్లస్లు. కట్నం కూడా ప్లస్సేగా. కట్నం సరే, మరి మిగతా మైనస్లు? మైనస్లు ఏమిటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, మినిమం తక్కువలో తక్కువ 2 లక్షలు ఖర్చు అవుతుంది. తర్వాత అది నవ్వాలంటే నగలు, అలిగిందంటే చీరలు కొనివ్వాలి. ఇక సోపులు, పేస్టులు, పౌడర్లు, సెంట్లు, చెప్పులు, కలర్ టీవీలు, కేబుల్ కనెక్షన్లు, వీక్లీలు, వీకెండ్ సినిమాలు ఎలాగో తప్పవు. ఆ తర్వాత అది నెల తప్పిందనుకో, డాక్టర్లు, మందులు. ఇక పిల్లలు పుడితే పారెక్స్, హార్లిక్స్, స్కూళ్ళు, ఫీజులు, ఇవన్నీ ఫైనాన్షియల్ మైనస్లు. ఇక మెంటల్ సైడ్ మైనస్లు చెప్తాను. అది మన ముందు మొతక చీర కట్టుకుని ఇల్లంతా జిడ్డు మోహేసుకుని తిరుగుతుంది. అదే పక్కింటోడు వస్తున్నాడు అనుకో, పట్టు చీర కట్టుకుని ఫేస్కి పౌడర్ కూడా రాసుకుంటది. అది ఫేస్కి స్నో రాసుకుంటే మనకు డౌట్, మన సంకలో స్ప్రే కొట్టుకుంటే దానికి డౌట్. అప్పుడు మొదలవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం చేసావు, ఏం చూసావు, ఏం చెప్పావంటూ ఆ లక్కలు పెడబబ్బులు. అటు మనీ ఇటు మనశ్శాంతి, 2 లాసే. మనకి ఎప్పుడో కోపం వచ్చి పీకేమనుకో, గృహహింస కేసు పెట్టి లోపలేస్తుంది. అదే మనల్ని పీకిందనుకో, కనీసం పక్కింటి పిల్లని కూడా చెప్పుకోలేం. ఎందుకు ఈ పేడంతా? పట్టుమని 25 ఏళ్ళు కూడా నిండకుండా పెళ్ళాల మీద ఇంత పరిశోధన ఎప్పుడు చేసావురా? పెళ్లిలో ఇన్ని సునామీలుంటాయని పెళ్ళై 25 ఏళ్ళైనా నాకు తెలియలేదేమిటి? అలాగా పాపం, మీరేం బాధపడకండి. హైటెక్ సిటీలో మీ సైటు పోదు, ఫ్యాబ్ సిటీలో మీ థియేటరు పోదు. ఓ 25,000 పంపించండి, నేను ఆపుతాను. అలాగే. ఎవరది? నేనే. మీరా? రే గపూరు సార్ వచ్చారు, సర్కట్రా. అలాగే సిట్రా. ఏంటి అలా డల్గా ఉన్నారు? రాత్రంతా నిద్రలేదు. ఏ రాత్రి ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళారండి? రాత్రి టయాన్ని మిస్ అయిన బెంగతో రాత్రి అంతా నిద్ర పట్టలేదురా. చూడు కళ్ళెలా వాచిపోయినాయో. పారిపోకుండా ధైర్యం చేసి ఉండాల్సింది. అలా చేసింటే ఈ పాటికి వివాహేతర సంబంధం పెట్టుకుని పట్టుబడ్డ మున్సిపల్ చైర్మన్ భర్త అని పేపర్ లో నా ఫోటో నీ ఫోటో ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ అవును. హ్యాపీగా అఫీషియల్ అయిపోయింది కదా. అప్పుడు కానీ నాకు కడుపు అవదు. సర్లేండి, నా స్లాబ్ సంగతి ఏం చేశారు? ఎలక్షన్ లేదు, కౌంటింగ్ లేదు. మంత్రి పదవి ముహూర్తం పెట్టుకున్నాడని నేను నిన్ను ఇంకా టచ్ చేయలేదు. అప్పుడే ప్రాజెక్ట్ పూర్తి చేసేయమంటే అలాగా? ఓ 2-3 నెలలు ఆగు, ఆ తర్వాత నేను. ఎవరు నువ్వు అంటారు? మా సర్వీస్ కేసు ఇన్ని చూసాం. నా బిల్డింగ్ పని పూర్తయితేనే మీద చెయ్యనిచ్చేది. నువ్వు అలా బైపాస్ లో వస్తున్నావా? నేను ఇలా హైవేలో వచ్చి నీ 18 పిల్లర్స్ కూల్చేసి ఆ స్థలాన్ని రోడ్ వైడనింగ్ లో లేపేసాననుకో, అప్పుడు ఏం చేస్తా? ఇలాంటి రిస్కులు వస్తాయనే నా జాగ్రత్తలో నేనున్నాను. గపూరు సార్కి ప్రివ్యూ చూపించు. అలాగే. ఏం సినిమా? మంగతాయారు టిఫిన్ సెంటర్ వారు సమర్పించు చైర్మన్ మొగుడి రాసలేరు తారాగణం ఒట్టు భాస్కర్ రావు మంగతాయారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కపూర్. లేటెస్ట్ సినిమా ఫస్ట్ కాపీ ఇప్పుడే వచ్చింది. ఇది ఎప్పుడు తీశారు? రాత్రి షూటింగ్ అయిందండి. ఈ క్యాసెట్ ని ఈటీవీ 2 కో 2 కాపీలు, టీవీ 9 కో 9 కాపీలు తీసిచ్చాననుకో. రిపీట్ మీద రిపీట్ వేసి 100 days ఇచ్చేస్తారు. వద్దు వద్దు, అంత పని చేయొద్దు. ఆ క్యాసెట్ నాకు ఏంటి? రోడ్ వైండింగ్ లో నా సైట్ ని లేపెత్తవా? నేను నా 14వ ఏటే హోటల్ ఫీల్డ్ కి వచ్చిందాన్ని. నా సర్వీస్ లో నీలాంటి గొట్టంగాళ్ళని ఇంత మందిని చూసాను. నిజమనుకున్నావా? జోకేశానంతే. రేపు ఈ పాటికి నీ స్లాబ్ పని పూర్తి అయిపోదు. హలో, కంచికి చర్ల దామోదరం హార్డ్వేర్ షాపేనండి. నేను బొడ్డు భాస్కర్ రావుని. 1 లారీ సిమెంటు, 4 లారీలు కంకర, 6 లారీలు ఇసుక, ఓ 50 మంది తాపి మేస్తులు, ఓ 100 మంది కూలీలు తెల్లారేసరికల్లా మనం మంగతయారు సైట్ లో ఉండాలి. డబ్బులా? డబ్బులు నేను నిన్ను కాదు వద్దంట, నువ్వు పంపించే, నేను ఇచ్చేస్తానులే డబ్బులు. మరి మెటీరియల్ అరేంజ్ చేశాను, ఆ క్యాసెట్ ఇచ్చేస్తే అప్పుడేనా? ఇంకా బోల్డ్ డిమాండ్స్ ఉన్నాయి. ఏంటి? అదే ఐటీ పార్కు, ఎయిర్పోర్టు, రింగ్ రోడ్ లో స్థలాలు పోగొట్టుకునే బాధితుల అప్లికేషన్లు, ఇవన్నీ నువ్వు ఆపాలి. అసలు ఆ ప్రాజెక్ట్ ఉంటే కదా ఆపడానికి. అంటే అదే వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బడానికి అయ్యొస్తున్నాయి ఇయ్యొస్తున్నాయి అని బిల్డప్ ఇస్తున్నా అంతే. అమ్మ నా బొడ్డు భాస్కర్ రావా, నీ దగ్గర చాలా సెగలు ఉన్నాయి. సర్లే గానీ ఈ మ్యాటర్ అక్కడ లీక్ చేయకు, మా బిజినెస్ దెబ్బతింటుంది. ఈవిడ వెంకటరత్నం గారి ఒక్కగానొక కూతురు బొడ్డు స్వరాజ్యం.
అత్తివరమ్మాయికి బొడ్డేంటి అన్న డౌట్ మీకు రావచ్చు. పాపం పెళ్ళయ్యాక బొడ్డు వచ్చింది. సారు చేసిన సర్వీసులు మర్చిపోని జనం ఆయన మీద రెస్పెక్ట్తో ఈవిని ఎలక్షన్లో నిలబెట్టి ఓటుకు నోట్లు పట్టుచీరలు క్వార్టర్ బాటిల్లు తీసుకోకుండా రిగ్గింగులు చేయకుండా నీట్గా గెలిపించి అత్తిలి మున్సిపాలిటీకి చైర్ పర్సన్ చేశారు. చైర్ ఈవిడిదైనా ఇందులో కూర్చున్న పర్సన్ మాత్రం అలా ఆయన బొడ్డు భాస్కర్. ఈడెవడో పెట్టల ధరలో ఉన్నాడు అనుకుంటున్నారా? మీ తాటి కరెక్టే. ఒకప్పుడు ఇటు పెట్టలు కొట్టుకునే బతికేవాడు. పెట్టలు దొరకపోతే కాకులు కొట్టి నల్ల పెట్టలని బ్లాక్ లో అమ్మేసుకునేవాడు. ప్రస్తుతం మన బొడ్డుకి గన్వెన్ను. ఇక జనసేన ఎట్టుంటుంది చూడండి. మున్సిపాలిటీ నాకేమిచ్చింది అనేది కాదు, మనం మున్సిపాలిటీకి ఏమిచ్చామనేది మెయిన్. చెప్పండి, మన మున్సిపాలిటీకి మీరు ఏమి ఇవ్వడానికి వచ్చారు? కంప్లైంట్. ఏమైందండి? చెత్త అండి, చెత్త చెత్త బతుకులు అయిపోయాయి. మాయి ఊళ్ళో ఉన్న చెత్త అంతా తెచ్చి మా కాలనీలో పోస్తున్నారు. కంపు భరించలేక చస్తున్నామండి. కోళ్ల ఫారాల్లో మా కాలనీలో దోమల ఫారాలు, ఈగల ఫారాలు వెలిసాయి. పాపం అవి మాత్రం బతకొద్దు, బోతదై ఉండాలయ్యా. ఇంటికి 2 ఉన్నారు. పెళ్ళాలా? కాదు, చికెన్ గున్యా డెంగ్యూతో బాధపడుతూ. ఏం చేయమంటారు? లేట్ చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్ళండి. జోకులొద్దు, మమ్మల్ని ఉండమంటారా ఖాళీ చేయమంటారా? పాపం అంత కంపు ఎంతకాలం భరిస్తారో ఓ పని చేయండి, ఖాళీ చేసేయండి. అంతేగాని చెత్తను ఖాళీ చేయించరు. డీలా ఆర్గ్యుమెంటా? తొక్కలో చెత్త కోసం డీల్ ఏమిటండి? ఆర్గ్యుమెంటే. ఏసేయమంటారా? అప్పుడే వద్దు. చూడండి, నువ్వు లేవేట్రా. మీ కాలనీ కట్టి 3 సంవత్సరాలు అయింది. మా మున్సిపాలిటీ చెత్త అక్కడే వేయాలని తీర్మానించి 7 సంవత్సరాలు అయింది. సో మీ కాలనీలో చెత్త వేయటం లేదు. చెత్తన ప్లేస్ లోనే మీరు కాలనీ కట్టుకున్నారు. లేదండి, ఈ మధ్యనే వేస్తున్నారు. సూర్య చంద్రులు ఉన్నంతకాలం వేస్తూనే ఉంటారు. రూల్ అది. నేను ముందే చెప్పాను, ఈ చెత్త నా కొడుకుతో ఆర్గ్యుమెంట్ వేస్తూ డీల్కి వచ్చేద్దాం. సరే కానివ్వండి. సార్ డీల్ అంట ఎంతో చెప్పండి. 25. టూ మచ్. అలాగే రోగాలు తెచ్చుకుని హాస్పిటల్కి వెళ్ళండి, లక్షలు వదిలిపోతాయి. సరే కానివ్వండి. ఇవ్వండి, ఇదిగోండి 25,000. లంచానికి కూడా రసీదులు ఇస్తున్నారా? నీకు ఇలాంటి తెలివితేటలు ఉండబట్టే మీ ఆవిడ నేను 2 ఏళ్ళు కువైట్లో పెట్టి ఇక్కడ 3 పిల్లలకు తండ్రిని చేసి పెట్టింది. నమస్కారం. సరోజ, అది అక్కడ పెట్టి ఇక్కడ సంతకం పెట్టి. రేపే మీ కాలనీలో చెత్త అంతా ఎత్తించేసి వేరే కాలనీలో ఏం చేస్తాను. వెళ్ళండి. ఒక్క నిమిషం, కాఫీ తీసుకొస్తాను. ఎండను పడి వచ్చారు, ఇప్పుడు కాఫీ ఏంటి? అయితే కూల్ డ్రింక్స్ తెస్తాను. ఇదిగో కూల్ డ్రింక్ లో పురుగుల మంది ఉంటుంది, మంచిగా తాగెళ్తారు. కానీ నువ్వు వెళ్ళు. ఆ కొండలో నీళ్ళు చల్లగా ఉంటాయా? తల గ్లాసు తాగేయాలండి, మన మున్సిపాలిటీదే. వద్దులేండి, ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్ లో ఉన్న మినరల్ వాటర్ తాగుతాం. వీడికి ఇంకా ముట్టుపోగరు తగ్గలేదు. ఏంటి అంత గొప్ప మాంగారు కల్లుడేయండి ఇలాంటి చెత్త పనులు చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఆయన కన్న కొడుకుని చూడండి, నేనే బెటర్ అనిపిస్తా. సూపర్. డ్యూటీలు మారారా? ఎప్పుడన్నా క్లాస్ వస్తే పనికి వస్తారని నేర్పిస్తున్నా. బాగా నేర్పించు, వచ్చే నెల నుంచి వద్దులే. రేయ్, ఇలా ఖాళీ కూర్చుని ఫెయిల్ చూసుకోపోతే ఏదైనా పాట ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా. అది కాదు సన్నాయి గడేడి ఆ కొట్టు కిట్టవేంటికి వెళ్ళాడండి. మేడం ముఖ్యంగా కాదు, వాళ్ళ పాము దూరిందట, పట్టుకోవడానికి వెళ్ళాడు. వీడికి సైడ్ బిజినెస్ ఎక్కువైపోయినాయి. నాగేశ్వరం ఊదేవాడిని తీసుకొచ్చి నాగేశ్వరం ఊదిస్తే ఇలాగే ఉంటది మరి. సత్యబాబు, దా సత్యబాబు చెయ్యి ఒప్పుకుంటావు, టీ చెప్పు. అట్నుంచే కదా వచ్చావు, తాగి రావచ్చుగా. రే గఫరు, 1/2 టీ. ఏంటి లెక్కలు చూస్తున్నావు? వడ్డీయా? మా ఆవిడ తెచ్చే అసలు. ఆవిడెవరు? ఆ పార్లర్ అమ్మాయి. ఆ పిల్ల అట్టనే చేసిందా? అవును, అందానికి అందం, సంపాదనకు సంపాదన. అమ్మాయి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? ఎంత? 5,000. ఓ, ఆ సైడ్ బిజినెస్ కూడా చేస్తుందా? ఆ టైప్ సంపాదన కాదు, పార్లర్ మీద సంపాదిస్తుంది. మరి కట్నం అది పైసా తీసుకోదలుచుకోలేదు. తాజ్ మహల్ ని ఇలియానా కట్టించిందంటే నమ్ముతా. చార్మినార్ ని చార్మి కట్టించిందంటే నమ్ముతా. హుస్సేన్ సాగర్ ని కోవేశ్వర దగ్గరుండి తవ్వించిందంటే నమ్ముతా. నువ్వు కట్నం తీసుకోనంటే నేను నమ్మనుగాక నమ్మను. ఐ కెన్ నాట్ బిలీవ్. దానికో లెక్క ఉంది. ఏంటా లెక్క? అమ్మాయి రోజు సంపాదన 5,000, నెలకి 1,50,000, సంవత్సరానికి 18 లక్షలు. తను యావరేజ్ గా ఓ 30 సంవత్సరాలు ఇదే పని చేసింది అనుకో, 5,40,00,000. ఇది అసలు. ఇక సంవత్సరానికి వచ్చిన 18 లక్షలని తక్కువలో తక్కువ 10 రూపాయలు వడ్డీకి ఇచ్చిన నెలకి 1,80,000, సంవత్సరానికి 21,60,000, 30 సంవత్సరాలకి. నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా. ఎంత దూరం ఆలోచించావురా? మా అత్తిలి సత్యబాబు LKG తక్కువ డేటి. నిన్ను చేసుకోవడానికి అమ్మాయి ఒప్పుకుందా మరి? ఫ్రెష్ గా దున్నిన పొలం నుంచి అన్నం వచ్చేస్తుందా? నీ లెట్టలు దమ్ము చేయాలి, నాట్లు వేయాలి, కలుపు తీయాలి, పురుగులు పడితే కూల్ డ్రింక్ చల్లాలి, పండాలి, కొయ్యాలి, కుప్ప నూర్చాలి, ఆ తర్వాత ఆడించి బియ్యం ఎసట్లు వేస్తే అప్పుడు వస్తుంది అన్నం. అంటే ఇక నుంచి అమ్మాయిని దున్నేసి కాసులు పంట పండిస్తావు అన్నమాట. సరే, ప్రొసీడ్. ఏమండి, మీరు పదే పదే ఇలా చెప్ప పెట్టకుండా షాప్కి వస్తే కస్టమర్స్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు వచ్చారు? అలా అంటారేంటండి? మనం నైబర్స్. పైగా మీ షాపు చూసి కొద్ది చూడాలనిపిస్తుంది. మీరు కూడా మా షాప్కి రావచ్చు కదండి. నేను వచ్చి చూడడానికి మీ షాప్ లో ఏముంటాయి? ఏముంటాయా? ఎంత మాట అన్నారండి. మా షాప్ లో ఉన్నంత పెద్ద పలావ్ గిన్నె ఎత్తిల మండలంలోనే ఇంకెవరి దగ్గర లేదు. పలావ్ గిన్నె? అవునండి, హీరోలు అమితాబ్ బచ్చన్ అంత గొప్ప గిన్నెల్లో నా పలావ్ గిన్నె అంత గొప్పది. అందులో ఒకేసారి 400 మంది పలావ్ చేసేయచ్చు.
గిన్నెలో మనుషులు వేసి పలావ్ చేస్తారా? సారీ, 400 మందికి పలావ్ చేయొచ్చు. పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి ఆ గిన్నెలో పలావ్ చేస్తుంటే ఆ వాసనకి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి బెళ్ళు కట్టించుకొచ్చి మరీ ఆ గిన్నె చూసి వెళ్తారు. సర్లేండి, నేను కూడా వచ్చి చూస్తాను. ఏంటి జాగింగ్ చేస్తున్నావు? సత్యబాబు కోసమా? పోవే, మీరేంటి ఈ టైంలో? ఏంటి మంచినీళ్ళకి రావా? నేను పొద్దున్నే తెచ్చేసాను, మీరు వెళ్ళండి. ఓ, ఈరోజు శనివారం కాదు, సత్యబాబు వడ్డీ కోసం వచ్చే రోజు. నోరు మూసుకుని వెళ్ళండి. మా నోర్లు మూయించడం కాదు, నువ్వు నోరు తెరిచి ఆ అత్తిలోడికి నీ ప్రేమ గురించి చెప్పు. టెన్షన్ నీకు తగ్గి ఆడికి మొదలవుద్ది. అమ్మో, సత్యబాబుని చూస్తే నాకు మాట కూడా రాదు. పోని సైకిల్తో చెప్పు. ఊరుకోవే. అదిగో మాటల్లోనే వస్తున్నాడు నీ వడ్డీ కాసులోడు. ప్రొసి అత్తేలి సత్యబాబు మెచ్చని కత్తిబాబు. నాన్న, సత్యబాబు వచ్చాడు. రావయ్య సత్యబాబు, కూర్చో. అమ్మాయి, ఏంటి నాన్న? నా చొక్కా సీక్రెట్ జేబులో వడ్డీ డబ్బులు ఉంటాయి, తీసుకొచ్చి సత్యబాబుకి. అలాగే. ఏంటి బాబురావు నువ్వు మరీను రాగానివ్వాలా? ఎల్లి లోపల తీసుకుంటాను కదా. నేను మీ ఇంటికి వారం వారం వచ్చేది వడ్డీ కోసం అనుకుంటున్నారు కదా? కొంప తీసి అసలు కోసమా? అమ్ములు చేసే ఉప్మా కోసం. స్మెల్ అదిరిపోతుంది. అబ్బా, ఏంటి ఉప్పు ఎక్కువైందా? టేస్ట్ ఎక్కువైంది. నాకు ఇప్పటి వరకు నచ్చిన రుచులు రెండు. ఒకటి తిరుపతి లడ్డు, 2 అమ్ములు చేతి ఉప్మా. మీ ఉప్మా తిన్న నోటితో మీకు పనికొచ్చే సలహా ఒకటి చెప్తా. అంటే గ్యారంటీగా అది నీకు పనికిరాంది అయి ఉంటుంది. ఏంటో చెప్పు. అమ్ములు పెళ్లి చూపుల పెళ్లికొడుకి స్వీట్ హాట్ పెడతామనేసి ఉప్మా పెట్టండి. ఫస్ట్ స్పూన్ తిని ఓకే అంటాడు, 2వ స్పూన్ తిని కట్టమే వద్దంటాడు. వంటల్లో ఓకే, మనిషి నచ్చాలిగా. మన అమ్ములకేం తక్కువ? అత్తిలో అందాలు పోటీ పెడితే అమ్ములు మీ సత్తిగా ఎంపిక అవుతుంది. ఏంటి బెదరో, మందు పచ్చ రంగులో ఉంది, కొత్త బ్రాండా? ఇది బ్రాందీ కాదు, ఆకుపసరు. నాతో మందు మనిపించాలని మీ వదిన తెచ్చిచ్చింది. పిచ్చొదిన పసరే కాదు, లివర్ తీసేసిన నువ్వు లిక్కర్ మానవని తనకు తెలీదు. నాన్నకి ఏ ఎదవలవాటు లేదు గనక ఉన్నదంతా బలి చక్రవర్తిలా దానాలు చేసాడు. మనకు లేని అలవాటు లేదు గనక బలైపోయాం. ఓ పని చేస్తే మన నాన్న చేసిన దానాలని ఉత్తు దానాలని చెప్పేసి వాటి మీద కాపీ రైట్స్ మనకు ఉన్నాయని, మన ఆస్తులు మనకు తిరిగి ఇచ్చేయాలని కోర్టులో దావా వేస్తే లాయర్ ఫీజు బొక్క. రూపాయి ఆస్తి కూడా రాదు మనకి. నీకెలా తెలుసురా? ఆల్రెడీ నేను దావా వేసి కోర్టులో డబ్బులు కూడా తిన్నాను. ఆయన డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా రాసి మరీ తెచ్చాడు. మన నాన్నగారు మనకింత అన్యాయం చేశారు కాబట్టి ఆయన ఆత్మ ఎప్పటికే శాంతించకూడదని ఓ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. మీరు చేసే చండాల పనులకి ఆయన ఆత్మ ఎలాగో శాంతించదు. అవునరా, అసలు మీరు నా అన్నయ్యలేనా? అదేంట్రా, నువ్వు రాగానే లేచి నిలబడ్డాం కదరా. ఇంకా నీకు డౌట్ ఎందుకు వచ్చిందిరా? పెళ్లిడికి వచ్చిన తమ్ముడు పాపం దిండేసి పడుకున్నాడు, వాడికి పెళ్లి చేద్దాం ఆలోచన వచ్చిందా మీకు? నీకు పెళ్ళే కదా కావాల్సిందే. మా క్లబ్ ముందు సైకిల్ స్టాండ్ సెల్లులు ఉంటదే కాకే, నేను దాన్ని మాట్లాడతాను. నువ్వు 4 రోజులు దాన్ని కూడా తిప్పుకుని అన్ని చూసుకుని కన్ఫర్మ్ చేసుకో. ఆడు కూడా ఏం ఫీల్ అవ్వకుండా మనకు ఫెసిలిటీ ఇచ్చాడు. బుల్లెట్ లెవెల్ సైకిల్ స్టాండ్ సరిపోతురా. మా ఎస్కేపర్ ముందు కోడి పకోడి లేసేవాడు కూతురుంటది ఉంటా, స్కాచ్ బాటిల్ నిగర ఆడుతుంటది. సగం మంది బారు దాని చూడటం కోసం వస్తారు. నువ్వు అను రేపే ఆ ఫెసిలిటీ కూడా ఉందా? కోడి పకోడి సైకిల్ స్టాండ్ నాకు వద్దు కానీ నా సంబంధం నేనే చూసుకున్నాను. అమ్మాయిది గుత్తి, రేపే పెళ్లి చూపులు. పెద్దవాళ్ళగా మీరు వస్తే చాలు. ఏ దరిద్రపు అలవాట్లు లేని నీలాంటి వాడిని చేసుకోబోయే అమ్మాయి ఎవరో గానీ చాలా అదృష్టవంతురాలు. మరే సర్లే, మీరు ఎప్పుడు మాకు పడే ఎడతారులే. ఒరే నువ్వు గుర్తుకో, మా ఆయన చేసి గారు కట్టించి వెళ్ళొచ్చేద్దాం. కారు ఎందుకు, కంఫర్ట్ గా ఉండదు. మీరు బస్సులో వచ్చండి, నేను బండి వేసుకొచ్చేస్తా. ఏమిటములు కొబ్బరికాయలతో గుడిమెట్లు పగలగొట్టేస్తున్నావు? మొక్కు పూజారి గారు. ఈడొచ్చిన ఆడపిల్లకి మొక్కంటే ముక్కు తాడేసే మొగుడు కోసమే అయి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ బేబీ. నువ్వు బుక్ చేసుకున్న వాడితోనే శీఘ్రమేవ వెడ్డింగ్ ప్రాప్తిరస్తు. శుభం. దేవుడు ఆ సంబంధం క్యాన్సిల్ చేశాడు, పూజారి గారు విషెస్ చెప్పేశారు. ఇంకా నీ లవ్ కి తిరుగులేదు, కుమ్మే అంతే. ఇదిగో సత్యబాబు, నువ్వు నక్కని దోసుకావయ్యా. ఊరుకుంది అది కలవకుండా. నువ్వు నోర్మోయ్. ఇదిగో 12 లక్షల రూపాయలు కట్టమిచ్చే సంబంధం నేను ఎత్తుక్కుంటూ వచ్చిందయ్యా. 12 లక్షలన్న రియాక్షన్ లేదేంటి? ఎగిరికి గంతేస్తాడు అనుకున్నాను. చూడు సత్యబాబు, అమ్మాయి ఫోటో, మంచి సంప్రదాయమైన కుటుంబం. కాకపోతే కొన్నాళ్ళు టీవీ యాంకర్ గా పనిచేసి విసిగిపోయి వెనక్కి వచ్చేసిందంట. ఆ టైంలోనే 2 సార్లు వాంతులైందన్నారు. అంతకు మించి పెద్ద చరిత్ర ఏం లేదయ్యా. సత్యబాబు వేళాకోళం కాదయ్యా, 12 లక్షల వ్యవహారం. కొంచెం పెట్టి చేస్తే ఇంకో 2 లక్షలు గుంజొచ్చు. పైగా 2 తండ్రులు, 2 ఆస్తులు అమ్మాయికే కలిసి వస్తాయి. ఇక నాకు ఏ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదు, నా ఇంట్రెస్ట్ అమ్మాయి మీదే. ఎవరా దౌర్భాగ్యాలు? మనం పెట్రోల్ పోసామే,
ఓహో ఆ అమ్మాయా? గుర్తుందా? మర్చిపోయే ఫిగర్ అది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మనసులో లేదంటే నమ్ము. అంటే నువ్వు కూడా మనసు పారేసుకున్నావా? అవును, పిల్ల బాగుందని ఫీల్ మై లవ్ అని చెప్పి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు ఇష్టపడుతున్నావు తెలిసి కాంపిటీషన్ నుంచి డ్రాప్ అయిపోయాను. సరే, అమ్మాయి నీకు కావాల్సిన రెమ్యునరేషన్ తెస్తుందా? మరి తెలీదు. తెలియకుండా ఎలా కమిట్ అయిపోతావు? అసలు నీ టార్గెట్ ఏమిటి? కట్నం తీసుకుని మీ బ్రదర్స్ దగ్గర నుంచి ఇల్లు కొనడం. అంటే అమ్మాయి సౌండ్ పార్టీ కాదంటావా? తణుకు నుంచి వచ్చి ఇక్కడ పార్లర్ పెట్టిందంటే లో రేంజ్ ఫ్యామిలీ పిల్ల ఉంటుంది. ఆస్తిపాస్తులుంటే అడ్డమైన జిడ్డు మొహాలు కడుగుతూ ఈ బిజినెస్ ఎందుకు చేస్తుంది? కట్నం లేకుండా కట్టుబట్టలు వస్తే ఆ పిల్లని నువ్వు ఏలుకుంటావా? పోవు. పోనీ పిల్ల కోసం టెంప్ట్ అయి ఇల్లు వదులుకుంటావా? పోవు. అదే నేను చెప్పిన పిల్లని చేసుకుంటే ఇల్లుకి ఇల్లు, పిల్లకి పిల్ల, కట్నానికి కట్నం, 3 in 1. తెలుసుకో, ఇల్లా పిల్ల, పెళ్లి ప్లస్ ఇల్లు. బాగా ఆలోచించుకో. ఇంటర్వెల్ తర్వాత కనిపిస్తా. ఏంటి ఇచ్చేది? నువ్వు చెప్పు. అందులో ఇతను మా వీధిలో వేసిన తారు రోడ్డు 4 రోజులు తిరగకుండానే అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి. నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లు అలా అయిపోతే ఇక గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకుపోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు. గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేస్తే పని మొదలెట్టేస్తాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది. పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది. నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు, ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి. నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్న, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది. నీకు తెలిసిందిరా? ఏంటి? అత్తెలకి అవుటర్ రింగ్ రోడ్డా? ఏ రింగ్ రోడ్ హైదరాబాద్కే ఉండాలా? మన అత్తెలకి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేసాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్. ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది. అందులో 10 ఎకరాలు పోతుంది. 10 పోదుగానే 9 పోద్దండి. కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం. అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది. అందులోంచి మీరు రింగ్ రోడ్లు, బైపాస్ రోడ్లు వేసారంటే నేను చక్కరాగిపోతానండి. అలాగా? దీనికి వేరే మార్గం ఏమైనా ఉందట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈయన ఎకరం పోదండి. ఆయన 10 ఎకరాలు దొబ్బుద్ది. సార్, ఇది అన్యాయం. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 5 లక్షల ఎకరానికి పరిహారం 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ వేయకండి. ఆ రోడ్డు కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండి. అయితే రింగ్ రోడ్ పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు. నువ్వు కూర్చో పంతులు. బాగున్నారా? ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డవేడరా? ఏదో మాట వరుసకన్నానులే. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లిదండ్రులు బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెత అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల. మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా. మేమంటే నీకు ఎంత అభిమానం. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు, కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా. నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నాం అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. బాబోయ్, క్లబ్ కి బార్ కి కూడా వాస్తులేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తు లేని వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరువులు పక్కా వాస్తును శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా నీకు ఇల్లు ఎక్కర్లేదా? అదేంటి బా? మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? వాస్తు లాభం ఉంది కాబట్టి ఎవరో కొనరు. అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్. మంచో చెడో మీకోసం నేనే కొంటాను. అమ్మ నా మున్సిపాలిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్, వీళ్ళు మిగిల్చింది
పెద్ద ఆయన జ్ఞాపకార్థం మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ కోట కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్న కదా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి అదే ఇదిగో అడ్వాన్స్ 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా వస్తుపోలేదు కదా వద్దంటాయి. నువ్వు చాలా తెలివనుడు నమ్మిలి బామ్మది. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే. లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే, రండి. లేదమ్మా, అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. చిచి కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు. అన్యాయం గుండెల్లో నిద్రపోతాను. ఇంట్లో నిద్ర పట్టడం లేదా? అది కాదు యువర్ ఆనర్. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, అధర్మానికి, నీతికి, నిజాయితీకి. ఇదిగో కేసు నీకు వాయిదాకి లేకుండా మ్యాటర్లోకి రా. ఎస్ సార్. ఈ నా క్లయింట్. మీ క్లయింట్ నేను. ఓ సారీ. ఈ నా క్లయింట్ జగన్నాథం సార్, వాదించేటప్పుడు కంట్రోల్ గా ఉండాలని మీకు ఎన్నిసార్లు చెప్పాను. నిన్న అంతే, మీ లాడ్ అంటూ చేయి విసిరావు. మీ చేతి వచ్చి ఊడొచ్చి బంట్రోతు మూతికి తగిలి 3 కుట్టబడ్డాయి పాపం. మొన్నటికి మొన్న ఇవి రానంటూ చూపుడు వెళ్తూ నా కళ్ళు పొడిచాడు. కళ్ళ చూడదు కాబట్టి లక్కీగా నా కన్ను పోలేదు. సారీ, వెరీ సారీ. మగవాడికి పువ్వు ఎందుకయ్యా, లేడీస్ కమ్ముకో. నేను పూలు అమ్ముకున్నాను కదా సార్. ఓ కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పేవాడివా? ఇప్పుడు అవసరం లేదులే. కాదండి బాబు, నేను మీ ఫ్యాన్ని. ఓ కోర్టులో కేసు భలే వాదించారు సార్. థ్యాంక్స్, వస్తా. సార్ పువ్వా తీసుకో. దీని గురించి కాదు సార్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కేసు విషయం అయితే ఇంటి గురించి మాట్లాడు. మీ అమ్మాయి కేసు. కేసు అంటే ఆ కేసు కాదు సార్, మీ అమ్మాయి మ్యారేజ్ మ్యాటర్ గురించి. నా పేరు అత్తల్ సత్యబాబు, LKG. ఇది క్యాప్షన్ కూడా వేస్తే నువ్వు రా. ఓ ఆ సత్యబాబు నువ్వేనా? నీ గురించి మా అమ్మాయి చెప్పిందిలే, రా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో మా అమ్మాయికి పెళ్లి అనే యావజ్జీవ శిక్ష విధించాలనుకుంటున్నాం అన్నమాట. మీకు నా కాలు కడిగి ఛాన్స్ కూడా ఇద్దాం డిసైడ్ అయిపోయాను. కాళ్ళు కడగాలనో మూతులు తుడవాలనో తర్వాత డిసైడ్ చేద్దాం. కానీ నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తావుగా? అవునండి, మెయిన్ బిజినెస్ అదే గానీ సైడ్ బిజినెస్ ఇంకా చాలా ఉన్నాయండి. సైడ్ బిజినెస్ అంటే సారాయి గంజాయి లాంటివే? అయ్యో కాదండి, టెంట్ హౌస్, రైస్ మిల్లు, చేపల చెరువు లాంటివి. ఏమైనా ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదయ్యా. భలే వారు సార్, వరల్డ్ బ్యాంక్ తో సహా మన బ్యాంకులోనే చేస్తుంది వడ్డీ వ్యాపారమే కదా. అంతెందుకు సీఎం గారు కూడా పావుల వడ్డీకే రుణాలు ఇస్తానంటున్నారు కానీ ఫ్రీగా ఇస్తానట్లేదు కదా. ఆయన వడ్డీ పావలా అయితే నీది 10-25 ఇప్పుడు ప్రపంచంలో ఇడ్లీలు ఎవరు చేసినా మినపప్పు రవే కదండి వాడేది. అదే ఇడ్లీ మా మంగతార్ హోటల్లో 3 రూపాయలు, సెంటర్ లో 5 రూపాయలు, 3 స్టార్ హోటల్లో 25, 5 స్టార్ హోటల్లో 50 రూపాయలు ఉంటుంది. ఐటమ్ ఒకటైనా రేట్లు మారుతున్నాయి కదండి. అలాగే మా వడ్డీ వ్యాపారంలో కూడా. అంటే ఈ వడ్డీ వ్యాపారంలో నువ్వు 5 స్టార్ హోటల్ లాంటి వాడు అనమాట. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. నీ వాదన నాకు నచ్చింది. జడ్జిమెంట్ చెప్తున్నాను, నువ్వే నా అల్లుడివి. థ్యాంక్స్ మామయ్య. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? మిగతా విషయాలు మాట్లాడుకున్నాక. మనలో మనకు ఫార్మాలిటీస్ అండి అంకుల్. పెళ్ళన్నాక కట్నం ఉండాలిగా. పైసా అక్కర్లేదు. పైసాలు రూపాయలు ఎవరికి కావాలయ్యా? లక్షల సంగతి. లక్షణమైన మీ అమ్మాయిని ఇస్తే లక్షలు నాకెందుకు? నీకెవడిస్తాడు? మా అమ్మాయికి ఎంత ఇస్తామని అడుగుతున్నాను. అమ్మాయికి మీరు కదా కట్నం ఇవ్వాలి, నన్ను అడుగుతారేంటి? జోకు. తనని ప్రేమించేది నువ్వు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది నువ్వు కాబట్టి జోక్ కాదు. ఇదే రివర్స్ ఫిట్టింగ్ అండి. అందరు కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తారు, మీరు కన్యాశుల్కం అడుగుతున్నారేంటి? అవును, నీ సంపాదన ఎంత? నెలకి 50-60 వేలు ఉంటుంది. అబ్బో అంతుంటుంది. మా పాపకి ఏదో 1,00,000-1,50,000 ఉంటుందిలే. అవును, నువ్వేం చదువుకున్నావు? LKG. ఆహా, అంత చదువుకున్నావా? మా పాప ఏదో MS పాస్ అయ్యిందిలే. అంటే నాకన్నా ఒక అక్షరం తక్కువ అనమాట. నీ నాలెడ్జి అది. సరే, నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది? ఎంత లేదన్నా 4-5 కోట్ల పైన ఉంటుంది. అబ్బా అంత ఉంటుంది. మా బంగారు కొడుకు ఏదో 10-12 కోట్లు ఉంటుందిలే. అంచేత ఏ విధంగా ఇచ్చావు కదా, వెళ్ళిపో. 1వ తరగతి జీతం అడుగుతావుగా. ఎట్లా చూసుకున్నా కూడా నా కూతురు నీకంటే బెటర్ పొజిషన్లో ఉంది కాబట్టి కట్నం ఇవ్వడం కరెక్ట్ కాదు, కన్యాశుల్కమే కరెక్ట్. కోర్టులోనే కాదు, ఇంట్లో కూడా ఇలా అర్థం పర్థం లేకుండా వాదిస్తాడనమాట. ఫైనల్ గా మీరు ఏమంటారు? కన్యాశుల్కం ఇస్తే సుఖపడతావు, కట్నం తీసుకుంటే కష్టపడతావు. అదలా? ఇప్పుడు నువ్వు కన్యాశుల్కం ఇచ్చావు అనుకో, రెడ్ లైట్ చూసిన కల్లా ఎక్కడ ఆగిపోయావే? దగ్గరికి రా. ఏంటిది? నేను మీ పాదదాసినండి. పెళ్ళానివి కదా, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదులే. లేదండి, బోలెడంత కన్యాశుల్కం ఇచ్చి నన్ను చేసుకున్నారు కాబట్టి మీకు అనుకూలంగా నడుచుకోవడం నా ధర్మం. అలాగా? అయితే నాకు అనుకూలంగా వచ్చి మంచం మీద కూర్చో. గుడ్. అలాగే అనుకూలంగా వెనక్కి పడుకో. తెంగరే, అనుకూలంగా పడుకోమంటే ఇలా పడుకోమని, అలా పడుకోమని కాదు. వెరీ గుడ్.
ఏంటి ఇది కూడా చూసేద్దామనే? లైట్స్ ఆఫ్. ఏమండి లేవండి. హాయ్ డార్లింగ్, నువ్వెప్పుడు లేచిపోయావు? చిచి ఆ పాడు మాటలేంటండి? నా ఉద్దేశం అది కాదు, ఇద్దరం ఒకేసారి పడుకున్నాం కదా, నువ్వెప్పుడు లేచావని. కన్యాశుల్కం ఇచ్చి చేసుకున్నారు కదండి, అందుకే ఉదయమే లేచి తలస్నానం చేసి ఇల్లు తుడిచి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టి మీకు కాఫీ కలిపి తీసుకొచ్చాను. వెరీ గుడ్. త్వరగా స్నానం చేసి రండి, టిఫిన్ రెడీ చేస్తాను. నువ్వు కూడా తిను. భర్త తిన్నాక ఆ ఎంగిలి పళ్ళెంలో తినడం ఇల్లాలి లక్షణం అండి. భోజనానికి ఇంటికి వచ్చేయండి, బయట తిళ్ళేవి తినకండి. నువ్వు ఉండగా బయట ఎందుకు గుర్తుపడతాను. వస్తాను, బాయ్. ఏమండి రౌడీ మామూలు. ఓ అదొకటి ఉంది కదా. పబ్లిక్ కళ్ళు మూసుకో, కనపడరు. సూపర్. పిల్లం అంటే అలాగే ఉండాలి. టెంప్ట్ అవ్వకు, ఈ ఫెసిలిటీసు కన్యాశుల్కం ప్యాకేజీలోనివి. మరి కట్నం ప్యాకేజ్ ఏంటో? నువ్వు పగలంతా కష్టపడి ఇంటికొచ్చి తలుపు కొడతావు. గడ తీసిందనివి అలాగే తలుపు కూడా తీయొచ్చుగా. గడ తీసిన సౌండ్ విన్నప్పుడు తలుపు తోసుకుని రావచ్చుగా. అలాగే వచ్చాం. సర్లే ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. గ్లాసుకు 10 ఇస్తే తెస్తా. మొగుడికి మంచినీళ్ళు తీసుకురావడానికి 10 రూపాయల? బయట లీటర్ ఇస్తారు, మినరల్ వాటర్. నా రేట్ అది. ఇష్టమైతే తెప్పించుకో, లేకపోతే వెళ్ళి తాగు. ఆకలిస్తుంది. ఏముండవు? చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, చేపల పులుసు. ఏంటి ఎన్ని ఒకే రోజు వండిస్తావా? వండలేదు, వండమంటున్నా. అంటే నేను వండాలా? నువ్వేం చేస్తావమ్మా? భోజనం చేస్తానమ్మా. మొగుడికి పిల్ల వండి పెట్టాలి. నేను వండి పెట్టాలంటే రోజుకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1000 రూపాయల? 1000 రూపాయలు పెడితే చౌదరిగడ్ మెస్ లో 4 రోజులు 2 పూట్ల భోంచేయచ్చు. ఓకే, అక్కడే తిని నాకు కూడా పార్సల్ తీసుకురా. అంటే నీకోసం కూడా నువ్వు వండుకోవా? 25 లక్షలు కట్నం తెచ్చిచ్చి వంట కూడా చేయాలా? వంటే కాదు, ఒంటి పని ఇంటి పని కూడా చేయాలి. ఇల్లాలుగా దీని బాధ్యత. తొక్కేం కాదు, నిన్ను నేను కొనుక్కున్నాను కాబట్టి అవన్నీ చేయాల్సిన బాధ్యత నీది. త్వరగా వంట చేయి, ఆకలేస్తోంది. పాలేవి? తాగేశాను. పాలు మురిపాలు షేర్ చేసుకోవాలి, ఒక్కడివే దొబ్బి తాగకూడదు. రేపు నుంచి కలుస్తావుదా? సర్లే, ఒట్టి మాటలేనా? శ్రమదానం చేసేదాన్నా ఉందా? నువ్వు ఈ రేంజ్ లో నన్ను ఎంకరేజ్ చేస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఏ సర్టిఫికేట్ కొట్టాను. ఏంటి డబ్బులు ఇవ్వకుండా మీరు చేస్తున్నావు? ఇది ఫ్యామిలీ లేడీ నోట్ నుంచి రావాల్సిన డైలాగ్ కాదే. కష్టపడి కట్నం ఇచ్చి సుఖం కూడా ఫ్రీగా ఇవ్వాలా? కాపురం చేయడానికి డబ్బులేంటే? పెళ్లి చేసుకోవడానికి నువ్వు కట్నం తీసుకోలా? 10,000 అక్కడ పెట్టి ప్రొసీడ్ అవ్వు. 10,000? శోభనం రోజు కాబట్టి రేపటి నుంచి అంతక్కర్లేదు. 5,000 ఇస్తే చాలు. ఇచ్చేలా తొక్కలో డిస్కౌంట్, అది మాత్రం తక్కువ ఏంటి? నెలకు 5 రోజులు వదిలేసిన 1,25,000 అవుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే పొదుపుగా వాడుకో. ఈ వయసులో అంత అందాన్ని పక్కన పెట్టుకుని పొదుపు చేయడం కష్టమే అనుకో. అయితే 1,25,000కి. ఇదిగో నువ్వు ప్రతిదానికి ఇలా రేట్ పెట్టి బిల్లు వసూలు చేసావు అనుకో, నువ్వు ఇచ్చిన కట్నం 4-5 నెలల్లోనే లాగేసేలా ఉన్నావు. వద్దు, నీతో నాకు వర్కౌట్ అవుతుంది, కానీ విడాకులు ఇచ్చేయి, విడిపోదాం. నీకు విడాకులు ఇవ్వాలంటే నాకు 4 కోట్లు భరణం ఇవ్వాలి. 4 కోట్ల? భవిష్యత్తు మొత్తం భూతద్దంలో చూసావుగా, ఇప్పుడు చెప్పు నీ ఒపీనియన్. 1 పైసా కూడా కట్నం తీసుకోను, నేనే మీకు 5,000 ఇస్తాను. వచ్చి కాలికడేసి వెళ్ళిపోండి. మరీ అంత వద్దు గానీ 25 లక్షలు ఇవ్వు చాలు. చెప్పు, కట్నం ఇస్తావా తీసుకుంటావా? కరెంట్ తీగని పట్టుకుని చేస్తావా, రైలు కింద తలపెట్టి చేస్తావంటే ఏం చెప్పంటారు? లవ్ కోసం అంత భారీ బడ్జెట్ కేటాయించాలంటే కొంచెం ఆలోచించుకున్నామండి. కొంచెం కాదు, పూర్తిగా ఆలోచించుకో. కట్నం ఇచ్చే పనైతే క్యాష్ బాక్స్ తోరా, పుచ్చుకునే పనైతే స్వీట్ బాక్స్ తోరా. స్వీట్స్ ఎందుకు? ఇంటి పనికి వంట పనికి అల్లుడు దొరికాడని నేను మా అమ్మాయి ఒకరికొకరం తినిపించుకుంటాం. ఎలా కట్టాలా? సెంటర్ లో బిల్డింగ్. బొడ్డు భాస్కర్ లాంటి విఐపి కస్టమర్ దొరికే కూడా ఇంకా ఆలోచన ఏంటండి మీకు? ఏంటోరా, ఆడి పల్స్ అసలు నాకు దొరకడం లేదు. గ్లామర్ చూసి పడి చేస్తున్నాడు. ఫైనాన్స్ మ్యాటర్ ఎత్తేసరికి ఎస్కేప్ అయిపోతున్నాడు. మీరు కొంచెం ఎక్స్పోజింగ్ పెంచాలండి. ఈ మధ్యన బాగా రిలాక్స్ అయిపోయారు మీరు. పార్కులో షాపింగ్ కాంప్లెక్స్ ఎంత కష్టపడి లేపారో ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడంటే నాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి డే అండ్ నైట్ వర్క్ చేశాను. ఇప్పుడు నేను ఫ్యామిలీ టైప్ కదా. కట్టుకున్నవాడు కత్తర ల్యాండ్ ఇచ్చాక కూడా ఇంకా ఫ్యామిలీ థింకింగ్ ఏంటండి? ఇలాగైతే బిల్డింగ్ పై పూర్తి చేయలేరు మీరు. నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాండి. ఏంటి మీరు నమస్కారం పెట్టారా? నేను చూడలేదండి. మళ్ళీ మీరు నాకు నమస్కారం పెట్టండి, నేను నమస్కారం పెడతాను. చూసారా ఈడి పొగరు? ఈడికి మీరు నమస్కారం పెట్టాలంట. ఏసైనా
ఏరా ఇంట్లో కోడిగుడ్లు అయిపోయి 4 ట్రేలు పంపమంటే పంపలేదే? నెలలో మామూలు ఇచ్చు గుడ్లు కూడా పంపాలంటే మరి అది కొద్దిగా ఇబ్బందిగా ఉందా? వద్దులే. ఒరే గన్న, మన ఊళ్ళో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తెలుసా? లొకేషన్ ఎక్కడండి? ఈడి కోల్డ్ ఫారం స్థానం. అక్కడ ఈ కోళ్ళ ఫారం ఉంటే ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారండి? కోడికి రూపాయి నష్టపరిహారం ఇచ్చి ఫారాన్ని స్వాధీనం చేసుకుని కూల్చేయమన్నారు. జీవో కూడా పాస్ అయిపోయింది. కోడికి రూపాయ ఎక్కువ గుడ్డు కూడా రాదు కదండి. ఆయన బస్ స్టాండ్ సరిగ్గా లేని మన ఊర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి ఎవరు ఎక్కుతారు? ఎక్కడానికి కాదు, దిగడానికి. మొన్న మన ఊరు వరదలు వచ్చినాయా? పెద్ద పెద్ద మంత్రులు పర్యటనకు వచ్చి ఊళ్ళో ఎయిర్పోర్ట్ లేకపోయేసరికి దిగలేక విమానంలోంచి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయారు. అదే మన ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఉందనుకో, దిగి మనల్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసేవారు. అందుకే నీ స్థలంలో ఎయిర్పోర్ట్ కట్టాలనేది. అయితే తప్పకుండా కట్టాల్సిందేనా? రేపు ఎల్లుండో ఢిల్లీ నుంచి తాపిమేస్తలు కూడా వచ్చేస్తున్నారు. జీవో అమ్మా. మహాప్రభు, మీకు నమస్కారం పెట్టకపోతే అత్తిలికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెస్తారని తెలియక మీతో పెట్టుకున్నా. మీకు 1,00,000 నమస్కారాలు. సాయంత్రం గుడ్లతో పాటు వాటి తల్లులు కూడా పంపిస్తా. సర్లే, ఇదిగో ఆ చేత్తేనే మా మంగతారు 4 కోళ్ళు కూడా పంపించు. 4 పోనీ 6 పంపించు. నమస్కారం అండి. నమస్తే. అలా కూర్చోండి. వస్తున్నాను కదా. ఏం తీసుకుంటారు? నీ దగ్గర నేను ఏం తీసుకుంటాను నీకు తెలియదా? సర్లే, ఓ టీ చెప్పు. నాకు టీ వద్దండి. చెప్పింది నాకు అర్థమైంది. నాకైతే హార్లిక్ చెప్పేవాళ్ళుగా. ఎండ్రిని కలిపా. ఏంటి వేళ మంచి గ్లామర్ కనపడుతున్నా? గ్లామర్ అండి. ఇవాళ నా బర్త్డే. నిజమా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. బర్త్డే చెప్పానులే. ఈ రాత్రికి మా ఇంట్లో పార్టీ. పార్టీయా? ఎవరెవరిని పిలిచా? మీ ఒక్కరికే. ఇంతకాలం ఓన్లీ టిఫినే తింటున్నారు. ఈ రాత్రికి ఫుల్ మీల్స్ పెడదామని. అరే తొందరగా పడిపోతా అనుకోలేదే. పాపం వంట ఆడదు కదండి, సపోర్ట్ కావాలి. వస్తారు కదా? సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేస్తారు.